స్వార్థధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని విలువను ఎరిగినచో యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా నీ బ్రతుకంతా మేలే మేలుగా. ఇక తర్వాత మన చరిత్ర కంటిన్యూ అయ్యింది. మరి మన పాఠంలోనికి వస్తే ఇంకొక ఆనందింపదగిన విషయం. అలనాడు దావీదు అక్కడ పుట్టి ఆనందించాడు. నయోమి తిరిగి వచ్చి కడుపు నిండా అన్నం తిన్నారు. రూతు ఆ ప్రాంతానికి వచ్చి ఏ చేనిలో పరిగె వేరుకుందో చెప్పండి, ఆ భూమికి ఏమైపోయింది? యజమానురాలు అయిపోయింది. ఇవన్నీ కలుపుకుంటే బెత్లెహేము అనగా రొట్టెల పుట్ట అనగా సమృద్ధి కలిగిన ప్రదేశం. అలా కొంచెం జరుగుతూ ఉండగా న్యాయాధిపతుల కాలం అయిపోయి రాజుల కాలము ప్రారంభమయ్యి అలా కొంచెం సౌలు మొదటిగా రాజు అయ్యి మళ్ళీ దావీదు రాజు అయ్యి, దావీదు ఆ ప్రాంతం వాడేగా అక్కడ 5-6 సంవత్సరాలు రాజుగా ఉండి ఆ ప్రాంతంలో మళ్ళీ యెరూషలేము రాజధానిగా చేసుకుని యెరూషలేముకు వచ్చి అక్కడ 33 ఏళ్ళు పరిపాలన చేసి ఇలా ఉంటే దావీదు ఆ ప్రాంతాన్ని వదిలి యెరూషలేముకు వచ్చిన తర్వాత బెత్లెహేము ఆర్థికంగా మళ్ళా డౌన్ అయ్యింది. డౌన్ అయ్యి ఇక పెద్ద పట్టించుకోవట్లేదు. రాజులు అక్కడికి యెరూషలేముకి వెళ్ళిపోయారు. రాజ్యాధికారం అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ ప్రాంతం అంతా ఒక ఆర్డినరీ ప్రాంతంగా మారిపోయింది. కొన్నిసార్లు అలా మారతాయి. ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో మాచెర్ల అని ఉంది. ఒకప్పుడు మాచెర్ల దేదీప్యమానముగా వెలుగొందిన ఒక ప్రదేశం. ఇటు నల్గొండ మీదుగా అక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాటి ఇటు వెళ్ళి విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, దాచేపల్లి, లెఫ్ట్కి తిరిగితే అక్కడ ఇంకా కొన్ని ఆనాటి పల్నాటి వీరుల చరిత్ర గాథలు, గ్రామాలు పల్నాడు అంటారు. అవన్నీ ఇట్లా వెళ్ళిపోతే మాచెర్ల పెద్ద పేరు. మాచెర్ల నుండి మన దిగువకి వెళ్ళి నరసరావుపేటల రూట్లోకి ఇట్లా వచ్చి విడిపోయి మళ్ళీ వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఎక్కడో కనపడదు. ఆ కొండల్లో, ఆ గుట్టల్లో, ఆ రాళ్ళల్లో నాపరాళ్ళు, అన్ని నాపరాళ్ళు తిరుగుతూ వెళ్ళి ప్రాజెక్టు దాటి అవతలకి వెళ్తే అది నల్గొండ జిల్లా. నల్గొండ నుండి మనకు చాలా ఫోన్లు వస్తున్నాయి. యోహానని ఒక ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తారు. ఇక నల్గొండ దాటి ముందుకెళ్తే హైదరాబాద్. అలా వెళ్ళినప్పుడు మాచెర్ల బాగా వెలిగింది. ఇప్పుడేం చేశారంటే ఇటు విడిపోయే దగ్గర దాచేపల్లి నుంచి విడిపోద్ది, కురసాల, ఇంకొక ఊరు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం చేశారంటే విడిపోయిన దాన్ని కట్ చేసి దాచేపల్లి నుండి నాగార్జున సాగర్కి స్ట్రైట్ రోడ్ వేశారు. వేస్తే ఇప్పుడు ఏమైపోయింది? ఇక ఒంగోలు నుంచి, మద్రాసు నుండి, మన విజయవాడ నుండి, గుంటూరు, విజయవాడ అంటే మరి ఇటు వెళ్ళిపోతాయి. ఇక బస్సులన్నీ ఇక ఇటు వెళ్ళిపోవటం, తిన్నగా వెళ్ళిపోవటం. ఎప్పుడైతే ఇటు వెళ్ళిపోయి తిన్నగా వెళ్ళిపోయి అటు దాటి ఇటు వెళ్ళిపోతున్నాయో మాచెర్ల డౌన్ అయిపోయింది. పేరు పడిపోయింది. బస్సులు హైదరాబాద్ వెళ్ళే వరకు చికాకు రాజు, మాచెర్ల వెళ్ళాలంటే నడుము పడిపోద్ది. అందులోకి ఆ రూట్లో చుట్టలు తాగే వాళ్ళు ఎక్కువ.
టొబాకో ఎక్కువ గుంటూరు జిల్లా. ఆడమ్మగా తేడా లేదు, ఇక్కడ గుప్పమని పొగ ఊదేస్తారు. ఎన్నోసార్లు స్పీకర్గా వెళ్ళాను ఆ ప్రాంతానికి. బస్సులు దొరకక బస్ స్టాండ్లో పడిగాపులు పడిన రోజులు ఉన్నాయి. ఇలా ఎన్నో. అదే గతి మన బందరికి కూడా పట్టింది. ఇప్పుడు మళ్ళీ డెవలప్ అవుతుంది. మీకు అర్థం అవటం కోసం చెప్తున్నా. దేదీప్యమానముగా ఎలిగిన మచిలీపట్నాన్ని ఒకప్పుడు బందర్ అంటే పెద్ద పేరు, బందర్ వెళ్తున్నామంటే పెద్ద పేరండి. ఈ మధ్యలో ఇది ఒక పల్లెటూరు అని పెట్టేశారు, ఇది మారుమూల అని పెట్టేశారు. రాజకీయ నాయకుల స్వార్థం, సముద్రం పొంగిదని ఎక్కడికో వెళ్ళిపోవటం, అటు వెళ్ళిపోవటం, అవి డెవలప్ అవటం కమర్షియల్గా. అయితే మళ్ళా తిరిగి ఈ పోర్టు మనం చూస్తామో చూడమో అనుకున్నాము. దేవుని దయ వల్ల ఇలా వెళ్ళలేదు. నేను వెళ్ళాలి. మన కాలంలో అది అమల్లోకి రావటం చాలా గొప్ప విషయం. లక్షలాది ఎకరాల పొలాలు ఉన్నాయి మన బందరికి బీచ్కి మధ్యలో. ఒకప్పుడు దేదీప్యమానముగా ఎలిగిన ప్రదేశం. అట్లా ఉంచుదాం. ఇదే గతి బెత్లెహేమునకు పట్టింది. చెప్పండి, బెత్లెహేము అంటే రొట్టెల బుట్ట. మీకా ప్రవచించే నాటికి బుట్ట అయితే ఉంది, రొట్టెలు లేవు. అదే గతి నయోమి కాలంలో పట్టింది. పేరు మంచిదే, బుట్ట ఉంది, కానీ ఏమి లేవు, రొట్టెలు లేవు. మధ్యలో మళ్ళా బుట్ట నిండింది, సమృద్ధి, పంటలు పండాయి, దేవుడు దీవించాడు. బోయాజు లాంటి భూస్వాములు నిలబడి అనేక మంది, రూతు లాంటి వారికి, నయోమి లాంటి వారికి, నష్టపోయిన వారికి అండగా నిలబడ్డారు. వారి పొలాలలో పరిగే ఏరుకొని బ్రతికినటువంటి స్థితి వారికి వచ్చింది. అలా దావీదు 1000 సంవత్సరాలు, సొలొమోను, రెహబాము, అలా 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 మీకా అంటే 500 సంవత్సరాలు. అక్కడికి వచ్చేసరికి మళ్ళా పరిస్థితి మారిపోయింది. ఇక ఆవిడ పట్టించుకుంటలేదు. ఆ టైంలో భవిష్యత్తు ఎదిగిన దేవుడు ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని మళ్ళా వెలిగిస్తాను, మళ్ళా మొదటి స్థితిలోనికి తెస్తాను అని దేవునికి తెలుసు కదా. దేవుడు మీకా ప్రవక్త ద్వారా ఏమీ లేదు, ఏమీ కాదు అనుకుంటున్న టైంలో ఒక ప్రవచనము చెప్పించాడు. మీకా చూశాడా? కాదు, మీకా ద్వారా దేవుడు పలికించాడు. బెత్లెహేము ఎఫ్రాతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూసుకోండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా ప్రధానులలో నీవు ఎంత స్వల్పమైనదానవగా అనబడినా నిన్ను ఈ ప్రాంతమును మొత్తము పరిపాలించే సమర్థుడు ఆరిపోయినా తృణీకరించబడిన ఇంకేముందని అనుకుంటున్న ఈ పట్టణములో జన్మిస్తాడు. హల్లెలూయా. ఆ గొప్ప వ్యక్తి ఈ ఎనుకంజ వేయబడిన ఈ పట్టణములో జన్మించటం వలన ఆనాడు ఉన్న కీర్తి కంటే, బోయాజు కాలం నాడు ఉన్న కీర్తి కంటే, దావీదు నాడు ఉన్న కీర్తి కంటే, రేపు పుట్టబోయే వ్యక్తి ఇక్కడ పుట్టడం వలన ఇది ప్రపంచ స్థాయిలో మళ్ళా ప్రసిద్ధి చెందుతుంది. ప్రపంచమంతా బెత్లెహేం అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఎంత యథార్థమైన గాథ. మనసు పెట్టి ఆలోచించాలి. ఇది ఇప్పుడు ఎలా
మీకాలు చనిపోయాడు, పరిస్థితులు తారుమారైపోయాయి. మనం మీకు ఒక ప్రశ్న వేశాను నేను. బబులోను చెరకు వెళ్ళి వచ్చిన తరువాత రాజులు లేరు. మరి ఎవరు పాలించారు ఆ 400 ఎన్ని తరాలు? 14 తరాలు. అంటే గుర్తుపెట్టుకోండి, సింహాసనము కాల్చివేయబడిన, మందిరాలు కూల్చివేయబడిన యెరూషలేము ఆ ప్రాంతములో శత్రువులు వచ్చి, బబులోనీయులు వచ్చి, మాదీయులు వచ్చి, పారసీకులు వచ్చి, గ్రీకులు వచ్చి ముక్కలు ముక్కలుగా నరికి చంపితే యూదుల రక్తం రోడ్ల మీద మోకాళ్ళ లోతుల రక్తం ప్రవహించింది. మరి ఇప్పటికి రాజు ఉన్నాడా? ఇప్పటికి రాజులు లేరు. మరి ఈ మధ్యలో ఎవరు పాలించారు? రాజు సిద్కియా, యెహోయాకీం తర్వాత యేసయ్య వరకు ఆ 14 తరాలు ఎవరు పరిపాలించారు ఆ ప్రాంతాన్ని? అంటే ఎవరు పాలించారు? అన్య జనాంగముగా రోమీయులు, సామంత రాజుగా హెరోదు. మరి యెరూషలేము సంగతి ఏంటి? మిమ్మల్ని అడిగిన ప్రశ్న అది. యూదులలోనే కొంతమంది, యూదా మత నాయకులలో కొంతమంది వారి మతాన్ని కాపాడుకోవడానికి ఇంత రక్తపాతము జరిగిన ప్రాంతము తిరిగి మళ్ళా రక్తి కట్టించటానికి వారికున్న ప్రవచనాలు ఆధారము చేసుకొని, వారికున్న లేఖనాలు ఆధారము చేసుకొని ఆ ప్రాంతంలో గొప్ప వ్యక్తులు పుడతారు అనే లేఖనాలు వారు నమ్మి రాజులకు, చక్రవర్తులకు తిరగబడి కొంతవరకు యోధా జాతిని కాపాడారు. చరిత్ర మరోవద్దు. ఆ కాపాడటంలో ఈ ప్రవచనం ఉంది ప్రియులారా. ఆ కాపాడటం వాళ్ళకి తెలియదు, రోమిలకి ఏం తెలుసు, వీళ్ళకి తెలుసు, వాళ్ళు నమ్ముతారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించిన ఆయన చరిత్రని విని యెరూషలేము మీదకు వచ్చి అన్నాడట, నేను మీ మీద యుద్ధము చెయ్యను కానీ నేను ఐగుప్తు మీదకి వెళుతున్నాను. ఐగుప్తు చాలా పేరు కాంచిన దేశము, దానిని జయించి నా పేరు మీద అక్కడ ఒక నగరాన్ని నేను కట్టాలి. యూదులారా, మీలో ప్రవక్తలు ఉన్నారట, మీ గొప్ప దేవుడు ఉన్నాడట, మీకు మంచి మందిరం ఉన్నదట. నేను చదివాను, మా పెద్దలు మాకు చెప్పారు, మీరు మా కొరకు ప్రార్థన చేసినా చాలు. మా భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ప్రార్థన, మీరు ప్రవచిస్తారట, భవిష్యత్తు చెప్తారట. మరి గ్రీకు ఏనాటివాడు? అలెగ్జాండర్ ఏనాటివాడు? క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాల నాటివాడు. ఇక్కడ పుడతాడు అని మీకా చెప్పిన దానికి, యేసు బెత్లెహేములో పుట్టడానికి మధ్యకాలానికి చెందినవాడు 333. అలెగ్జాండర్ ది గ్రేట్ అన్ని జయించి మన దేశాన్ని కూడా వచ్చి పురుషోత్తముని కూడా జయించి తన గురువు గారు చెప్పిన మాటకు లోబడి సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, అరిస్టాటిల్ చెప్పిన మాటకు లోబడి పురుషోత్తముడి రాజ్యాన్ని పురుషోత్తముడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ మధ్యలో దీని క్షీణ దశ పట్టింది. ప్రవచనాలు చూస్తే ఒక గొప్ప వ్యక్తి పుడతాడు, మళ్ళీ వెలిగించ
బడుతుందని లేఖనాలు ఉన్నాయి. పరిస్థితులు అందుకు తారుమారుగా ఉన్నాయి. ప్రపంచము నమ్మకపోయినా మీరు క్యాచ్ చేయండి. ప్రపంచాన్ని జయించి పాలించిన సామ్రాజ్యవాదులు నమ్మకపోయినా యూదులు నమ్మారు. ఇంత రక్తపాతములు ఎవరో ఒక ఆయన పుడతాడంటే లోకం నమ్మలేదు, కానీ యూదులు నమ్మి ఎదురు చూస్తున్నారు. ఈ కన్యమరియ విషయంలో కూడా బైబిల్లో లేదు, కానీ పెద్దలు చెప్పేవారు ఒకప్పుడు. మేము దాన్ని హైలైట్ చేయాల. కన్యమరియ గర్భము ధరించి కుమారుని కంటుందట. ఫలానా పట్టణములు ఈ కార్యము జరుగుద్దట. ఆయన ఆ ప్రాంతంలో పుట్టడం వలన ఆ ప్రాంతం వాళ్ళ వెలుగులోనికి వస్తుంది. ఆయన గొప్పవాడు అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో పేరుగాంచుతాడు అని చాలామంది కన్యకలుగా ఉండిపోయారటండి. ఆ ప్రవచనము నా ద్వారా ఎందుకు నెరవేరకూడదు? ఆ ప్రవచనము నా ద్వారా ఎందుకు నెరవేరు? ఆ లోకరక్షకుడు నా గర్భంలో ఎందుకు పడి జన్మించకూడదు అని యూదులలో ముఖ్యంగా నేను కూడా విన్నాను. కొంతమంది ఆనాటి పెద్దవాళ్ళు చెప్పటం. ఎందుకంటే మరియమ్మ కంటది అది ఏమేం చెప్పలేదు కదా, కన్యక గర్భవతి అయి అంతే కదా, నా ద్వారా జరుగుతుంది. మొత్తానికి ఎవరి ద్వారానైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. క్రైస్తవులు ఇలాంటి వాటిని పట్టుకోవాలి, టూకీగా ఉండకూడదు. అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన పుడతాడు అని మళ్ళొక ప్రవచనం. కాలము దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ టైం వచ్చినప్పుడు దాన్ని చెప్తాం. తీరా చూసుకుంటే ఆ రోజుల్లో మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన మన గతంలో కొత్త మధ్యాహ్నం చెప్పుకున్నట్లుగా గర్భము దాల్చింది. ఇప్పుడు ఎక్కడ జన్మించాలి, ఎక్కడ పుట్టాలి? యేసయ్య ధృవీకరించబడిన చల్లారిపోయిన లెక్క లేకుండా అనబడిన అయిపోయిన బెత్లెహేములో పుట్టాలి. దేవుడు అబద్ధికుడు కాడు. మరి ఇప్పుడు ఈమె ఎక్కడుంది మరి మీరు ఎంతవరకు మనసు పెట్టారు? బెత్లెహేము ఇశ్రాయేలు దక్షిణ భాగములో యెరూషలేముకు దగ్గరగా ఉంది. ఆ పక్కనే కొంచెం లెక్కెళ్తే ఐగుప్తే. ఒకనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జీవించిన ప్రాంతం అది. టయానికి మరియమ్మ తల్లి గారు ఎక్కడున్నారు? ఇశ్రాయేలు దేశంలో ఉత్తర భాగములో మధ్యరా సముద్రానికి తూర్పున నజరేతు గలిలయ ప్రాంతంలో అక్కడ నివాసము చేస్తున్నారు. అదంతా ఇశ్రాయేలు దేశమే. వాళ్ళ వృత్తి రీత్యా అక్కడ వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళచ్చు, బ్రతుకు తెరువు నిమిత్తమై. యోసేపు ఈ ప్రాంతపు వాడే కానీ బ్రతకటానికి ఉత్తర భాగానికి వెళ్ళాడు. అది నజరేతు. ఆ నజరేతు పక్కనే ఖానా, నీటి ద్రాక్షరసముగా మార్చిన ఊరు. ఇప్పుడు ఎలా? అప్పుడు ఆనాటి చక్రవర్తులు మరి మనం పరిపాలిస్తున్నాం కదా. మన ఈ కాలంలో వచ్చినవాడు చావగా, పోయినవాడు పోగా, మిగిలింది ఎంతమంది ప్రజాసంఖ్య రాయాలి. ఈ ప్రజాసంఖ్యలో ఎవరి పూర్వీకులు ఎక్కడి వారో, ఎవరి పూర్వీకులు ఏ స్థలమందు జన్మించి వాటిని వారి నేటివ్గా
అనుకుంటున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వారి పేర్లు నమోదు చేయించాలి. ఈ పిలుపునిచ్చిన అన్యులు, ప్రవచనానికి వాళ్ళకి సంబంధం లేదు, కానీ ప్రవచింపజేసిన దేవుడు మాత్రము అది నెరవేర్చడానికి చూస్తూనే ఉన్నాడు. గొప్ప ఆశ్చర్యం. నిండు సోలాలు, ప్రసవించే డేట్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఉత్తర భాగము నుండి దక్షిణ భాగానికి ప్రజాసంఖ్యలో పేరు నమోదు కోసం రావాలి. యోసేపుకు దేవుడు స్వప్నములో చెప్పినట్లుగా మొత్తానికి వారు ఉత్తర భాగం నుండి దక్షిణ భాగానికి వచ్చారు. పూర్వీకులు బెత్లెహేముకు చెందినవారు. బెత్లెహేమునకు వచ్చి వారి పేర్లు నమోదు ప్రజాసంఖ్యలో చేర్చి ఇప్పుడు మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా ఉత్తర భాగంలో ఉన్న నజరేతుకు వెళ్ళాలి. ఈలోపు మీకా ఎక్కడ పుడతాడు లోకరక్షకుడు అని ప్రవచనము చెప్పించాడు మీకా ద్వారా దేవుడు. ఖచ్చితంగా అక్కడికి వచ్చేసరికి ఆమెకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఏమి నెరవేరుతుంది? త్వరగా దేవుని ప్రణాళిక, దేవుని ప్రవచనం నెరవేరబోతుంది. లోకరక్షకుడైన యేసు క్రీస్తు జన్మ విధానం. అమ్మో నొప్పిలు ఎలా 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 రోడ్డు మీద ఉంది మరియమ్మ. యోసేపుకు దేవుడు చెప్పాడు, నువ్వే అండగా ఉండాలి. మరి అందరూ వదిలేశారు ఏమో, పెళ్లి కాకముందే గర్భిణీ వచ్చిందని ఏమో రాయబడలేదు. కరుణామయుళ్ళు మాత్రం తీశాడు. తలుపు తట్టారు. తలుపు తట్టితే ఇలా వచ్చిన వారితో నింపబడి అందులోకి మన ప్రసవము, మన పసిపిల్ల తల్లి, మన కొద్ది రోజులు ఉండాలి. ఈ గొడవ అంతా ఎందుకని ఈ తలుపు కొట్ట, వాళ్ళు తలుపు తీయ చూడ తలుపు వేసుకున్నారు. తలుపు కొట్ట, తలుపు తీయ చూడ తలుపు వేసేసుకున్నారు. చివరికి సత్రములోనికి వచ్చారు. సత్రము నిండా జనమే. ధర్మసత్రాలు ఉండే ఆ రోజుల్లో. ఓ జనం కిటకిటలాడిపోతున్నారు. మరి అక్కడికే జన్మించెను అని ఉంది. సత్రములో జన్మించాడే కాదు, శిశువును పరుండబెట్టడానికి సత్రములో స్థలము లేనందున ప్రక్కన ఉన్న పశువుల పాకలో పరుండబెట్టబడిన. ఇక అప్పటికి ఎక్కడ ప్రసవించిందో ఆ స్థలం మరుగు చేయబడింది. మతానికి మనకు కావలసిన విషయం ఏంటంటే, ఆరిపోయిన ఆ బెత్లెహేములో, చెదరిపోయిన ఆ బెత్లెహేములో, అందరూ వదిలేసిన ఆ బెత్లెహేములో, వెలిగి 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 చీకటి ఖండముగా మారిన ఆ బెత్లెహేములో గొప్ప వ్యక్తి పుట్టుట. ప్రైజ్ ది లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా
యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు